అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'మనసు'. రచించిన వారు గుడిపాటి కనకదుర్గ గారు. మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లిపీటల మీద కూర్చున్న నాకు ఇది నిజమా అని అనిపిస్తుంది. నాకేనా పెళ్లి జరిగేది? కానీ అది అక్షరాలా నిజమని నా పక్కన కూర్చున్న వ్యక్తిని చూస్తేనే అర్థమవుతుంది. కళ్యాణ వేదిక మీద ఎవరూ లేరు. హాల్లో దూరంగా ఒకరిద్దరు కనిపిస్తున్నారు. నిజానికి అది హాలు కాదు, మా ఇంటి దగ్గరలో ఉన్న గుడి. నా మనసు అక్కడ జరుగుతున్న తంతు మీద లేనే లేదు. నా కొడుకు చిన్ను మీద ఉంది. వాడు ఏం చేస్తున్నాడో, ఏమైనా పెట్టారో లేదో, కనీసం పాలైనా ఇచ్చారో లేదో. పాపం, లేవగానే నా కోసం వెతుక్కుంటున్నాడో ఏమో మరి. ఎవరి హడావుడిలో వారున్నారు. అడుగుదామంటే ఎవరూ దరిదాపుల్లో కనపడటం లేదు. పురోహితుడు చెప్పింది యాంత్రికంగా చేస్తున్నాను. ఈ పెళ్లి తంతు నాకు, నా పక్కనున్న వ్యక్తికి కూడా మొదటిసారి కాదు. ఆ వ్యక్తి కొడుకు మాత్రం అక్కడే కూర్చొని ఏదో తింటున్నాడు. పిల్లాడు తెల్లగా బావున్నాడు. వాడికి నేను అమ్మ స్థానంలో వెళ్తున్నాను. వాడి పేరేమిటో మరి. నిండా 3 ఏళ్లు కూడా ఉండవేమో. అయినా జీన్స్ ప్యాంట్ వేసుకుని తిరుగుతున్నాడు. నా పక్కన కూర్చున్న వ్యక్తి పురోహితుడు చెప్పింది శ్రద్ధగా చేస్తున్నాడు. ఏంటో మరి, ఏంటో అతన్ని చూస్తే నాకెందుకో ప్రేమ కలగటం లేదు. ఎందుకని? అసలు నాకిప్పుడు రెండో పెళ్ళి అవసరమా? నా జీవితం ఎటుపోతుంది? నా భావాల్ని, నా ఆలోచనల్ని ఎవరైనా పట్టించుకున్నారా? నేనొక మనిషినని అనుకుంటున్నారా లేదా? జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం లేదు. అనుకోకుండా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమే, చిన్నప్పటినుంచి కట్టుబాట్లే. డిగ్రీ కాగానే అందరూ చదివింది చాలే, ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా అని వెనక్కి లాగిన వాళ్ళే. తనకి పక్క ఊరికి వెళ్ళి పీజీ చేయాలని ఉండేది. ఊరు దాటి చదువంటే అమ్మా నాన్న ఇద్దరూ ఇష్టపడలేదు. మేమున్న ఊళ్ళో పీజీ లేకపోవటం ఒకటి, డబ్బు ఇబ్బంది ఒకటి, మొత్తానికి నా చదువు మూలపడింది. నాన్నకి నా పెళ్ళి ఎప్పుడు చేసేద్దామా, ఎప్పుడు బాధ్యతలు తీర్చుకుందామా అని తహతహ మొదలైంది. ఆ ఆలోచన ఆయన్ని నిలవనీయలేదు. నాకు చదువు కోరిక తీరలేదు. హ్మ్, నా పిచ్చిగాని, నా మాటకెవరైనా విలువిస్తే కదా. చివరికి వివాహానికి తల వంచాల్సి వచ్చింది. పెళ్లి కొడుకుది ఏదో టెంపరరీ ఉద్యోగం అన్నారు. పెళ్లిళ్ళ పేరయ్య కుదిర్చాడు. నాన్న జాతకాలు తిరిగేసి ముహూర్తం పెట్టించారు. పెళ్లి ఎలా జరిగిందో ఏమో నాకే గుర్తులేదు. ఫోటోలు కూడా పెద్దగా లేవు. నాన్న పొదుపుగా పెళ్లి చేసేశారు. కారణం, నాన్నకి సరైన ఉద్యోగం లేదు. జాతకాలు చెప్తే వచ్చే ఆదాయమే మా కుటుంబానికి ఆధారం. నా భర్త నెలలోపు వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ నెలలోపే స్కూటర్ యాక్సిడెంట్లో మరణించిన వార్త పిడుగులా వచ్చి పడింది. అమ్మా నాన్న కంటికి మంటికి ఏకధారగా ఏడ్చారు నన్ను పట్టుకొని. దురదృష్టం నా మొహాన రాసిపెట్టుందని ఆ బాధలో నన్ను తిట్టిపోశారు నాన్న. ఆయన జాతకాలు చెప్పే పాండిత్యం ఏమైందో మరి. నా జాతకంలో గ్రహాలు ఎదురు తిరిగాయి. చిత్రంగా ఏంటో నాకు ఏడుపు రావట్లేదు. అసలు నా భర్తతో నాకెలాంటి అనుబంధం లేనే లేదు. దేన్ని తలుచుకుని ఏడవాలి? ఇద్దరం కలిసి ఏ హనీమూన్కి వెళ్ళలేదు. ఏళ్ల తరబడి సహజీవనమూ చేయలేదు. ఇద్దరి మధ్య తీపి గుర్తులేం లేవు. మరి ఏడుపు ఎలా వస్తుంది? అయినా ఏడవక తప్పదేమో. ఏడవకపోతే బాగుండదేమోనని మొహం విచారంగా పెట్టుకుని మాత్రం కనపడేదాన్ని. కానీ గర్భవతినని తెలిసినప్పుడు మాత్రం మొదటిసారిగా విపరీతంగా ఏడ్చాను. నా జీవితానికి ఓ గమ్యం లేదు. మరి మరో పసిప్రాణాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చి ఎలా పెంచాలి? ఇప్పుడేం చేయాలి? అమ్మా నాన్న జీవచ్ఛవాల మాదిరి అయిపోయారు. చుట్టుపక్కల వారు నన్ను చూస్తేనే అశుభంలా భావించి తప్పుకు తిరిగేవారు. చుట్టూ ఉన్నవారి వల్ల చచ్చిపోతానేమోనన్న భయం కూడా కలిగేది. ఆ వాతావరణం తట్టుకోవటం కష్టమైపోయింది. నాకు పుట్టిన కొడుకుని చూసుకున్న తర్వాత నా కన్నీళ్ళింకిపోయాయి. వాడెంత అందంగా ఉన్నాడో. తెల్లటి తెలుపు, పాల బుగ్గలు, మొహాన్ని కప్పేసే జుట్టు. గుప్పెట్లు మూసుకొని నిద్రలోనే నవ్వుకునే నా కొడుకుని చూస్తూ గంటలు గంటలు గడిపేదాన్ని. నేను వద్దు వద్దంటే పెళ్లి చేశారు. ఆ పెళ్లి పెటాకులయ్యింది. ఆ ప్రభావమో ఏమో, నాన్న పట్టుదలలు, రూల్సు, సంప్రదాయాలు అన్నీ మాయమైపోయాయి. అంత చిన్న వయసులో నేనున్న పరిస్థితి చూసి నాన్న కుమిలి కుమిలి ఏడ్చిన రోజులున్నాయి.
బిఈడి చెప్పించి ఎవరినో పట్టుకొని నన్ను టీచర్గా వేయించేదాకా ఆయన నిద్రపోలేదు. నా చదువు కోసం ఆయన అప్పులు కూడా చేశారు. అమ్మ అప్పడాలమ్మి, ఊరగాయలమ్మి కొంత డబ్బు సంపాదించింది. ఎప్పుడైనా నేను దిగులుగా ఉంటే నాన్న నాకు ధైర్యం నూరిపోసేవారు. అమ్మా, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు మాటలనేవారు ఓ రూపాయి కూడా సహాయం చెయ్యరు. నువ్వు టీచర్వి అయితే రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్ వస్తుంది అని చెప్తూ ఉండేవారు. నిజంగా నాకు ఉద్యోగం రాగానే ఆయనకి మరణం కూడా వచ్చేసింది. నా అత్తగారు నా భర్త పోయినప్పుడొచ్చి చుట్టం చూపుగా నా జాతకం మంచిది కాదని 4 తిట్టి వెళ్ళిపోయింది. దాంతో నాన్న నా కొడుకు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి తెలియనివ్వలేదు. అమ్మ చాదస్తంగా వాళ్ళకి తెలియచేయటం మన ధర్మం కదా అంటూ ఏదో చెప్పబోతే నాన్న బాగా కేకలేశారు. పోయినవాడు ఎలాగూ పోయాడు. మనమ్మాయితో వాళ్ళబ్బాయి నెలన్నా కలిసి ఉన్నాడా? ఇంకా ఈ వయసు నుంచి వాడి జ్ఞాపకాలతో చచ్చే వరకు బతకాలా? మనవాడిని చూసి మురిసిపోయి వాళ్ళు వస్తూ పోతూ ఉంటారు. ఆఖరికి మన అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళింట్లో పని మనిషిని చేస్తారు. అర్థమైందా అని అన్నారు. వాళ్ళు రాకూడదని ఆయన కోరిక. అలాగే జరిగింది కూడా. వాళ్ళు రానేలేదు. నాన్న నా భవిష్యత్తు గురించిన దిగులుతోనే మరణించారు. అమ్మ, నేను, నా కొడుకు మిగిలిపోయాం. నా కొడుక్కి పేరు కూడా లేదు. చిన్ని అని పిలవటం అలవాటైపోయింది. వాడిని వదిలేసి స్కూల్కెళ్ళేదాన్ని. నేను వచ్చే వరకు వాడిని అమ్మ చూసుకునేది. కానీ అమ్మెందుకో ఈ మధ్య మరీ దిగులుగా ఉంటుంది. డబ్బు ఇబ్బందులు కూడా అంతగా లేవు. అయితే అమ్మకి మైల్డ్గా హార్ట్అటాక్ వచ్చి ఎలాగో కోలుకుంది. నేను కూడా పోతే నీ బతుకు ఎట్లాగే అని చీటికి మాటికి బాధపడేది. ఆవిడ మనసులో ఏముందో తెలియదు కానీ చుట్టుపక్కల వారితో పరిచయాలు పెంచుకుంది. వాళ్ళల్లో శ్రీలక్ష్మి అనే ఆవిడ తరచూ మా ఇంటికి వస్తూ ఉండేది. మంచి చెడ్డ మాట్లాడి సలహాలిస్తూ గంటల తరబడి కూర్చునేది. నాకు మళ్ళీ పెళ్లి చేయాలని అమ్మ సంకల్పమేమో తెలియదు గాని శ్రీలక్ష్మి నాకో సంబంధం తెచ్చింది. నేను తెల్లబోయాను. ఏదో అనేలోపే, నేనున్నన్నాళ్ళు నీకు తెలీదు శాంతి. నీకు తోడు కావాలి. రేపు నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి కదా. నీకు మళ్ళీ పెళ్లి తప్పకుండా చేస్తాను అంది దృఢంగా. నాకు నవ్వొచ్చింది. 3 ఏళ్ల పిల్లాటి తల్లిని పెళ్లి చేసుకునేంత విశాల హృదయం ఉన్న మొగాళ్ళెవరమ్మా అన్నాను అమ్మ మాటలు కొట్టిపారేస్తూ. లేదు లేదు, శ్రీలక్ష్మి ఆంటీ అన్నీ చెప్పింది. తనకి తెలిసిన అబ్బాయి ఉన్నట్ట. తల్లి తండ్రి ఈ మధ్య పోయారట. భార్య బిడ్డని కని ఏదో జబ్బు చేసి పోయిందట. బ్యాంకులో ఉద్యోగం. చాలా మంచివాడని చెప్పింది. నెమ్మదస్తుడట. కొడుకుని చూసేవాళ్లు లేక మళ్ళీ పెళ్లికి సిద్ధపడ్డాడట. అమ్మా, అతనికి కొడుకున్నాడు. వచ్చినమ్మాయి చూస్తుంది. బానే ఉంది. నాలాగా కొడుకున్న అమ్మాయిని చేసుకొని అతను ఆ పిల్లాడిని బాగా చూడాలి కదా. అమ్మ నా మాటల్ని పట్టించుకుంటేనే కదా నన్ను ఫార్మాలిటీగా చూపించింది. అసలు పెళ్లి చూపులని నాకు తెలీదు. అమ్మ చెప్పలేదు. ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఒకరోజు స్కూల్ నుంచి వచ్చేసరికి శ్రీలక్ష్మి ఆంటీ కూర్చుని ఉంది. మరో కొత్త వ్యక్తి కనపడ్డాడు. ఎవరో కొత్త వ్యక్తి అనుకున్నాను కానీ పెళ్లి కొడుకన్న ఆలోచన రాలేదు. నేనంత పరిశీలనగా చూడనే లేదు. అసలు నా అవతారమే భయంకరంగా ఉంది. స్కూల్లో వాగి వాగి బాగా అలసిపోయున్నాను. రేగిపోయిన జుట్టు, పసుపు ఎరుపు కలిపిన కాటన్ చీర, జిడ్డు కారుతున్న మొహం. అమ్మేదో చెప్తే నమస్కారం అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయాను. అతను నన్ను ఏ ప్రశ్నలు అడగలేదు. వెళ్ళిపోయాడు. అతనే పెళ్లి కొడుకని అమ్మ తర్వాత చెప్పింది. తెల్లమొహం వేశాను నేను. తర్వాత స్కూల్ ఇన్స్పెక్షన్. ఆ హడావుడిలో అన్ని విషయాలు మర్చిపోయాను. ఈలోపు అమ్మ నా పెళ్లికి ముహూర్తం పెట్టించేసింది. అబ్బాయి ఇష్టపడ్డాడు చాలు. ఈ రోజుల్లో ఓ బిడ్డ తల్లిని చేసుకోవటానికి ఎవరిష్టపడతారు చెప్పు అంటూ నాకు నచ్చ చెప్పటం మొదలుపెట్టింది. మొదటిసారిగా అమ్మతో ఘర్షణ పడ్డాను. నాకెన్నో అనుమానాలు. నన్ను చేసుకుంటాడు నిజమే. నా బిడ్డని కూడా చూడాలిగా. అది తేల్చుకోకుండా నేను పెళ్లి చేసుకున్నా సుఖపడగలనా? అదే ప్రశ్న అమ్మని అడిగాను. అమ్మా, చిన్నిని కూడా చూడాలి కదా. వాడిని బాధ పెడితే నేను సహించగలనా? అమ్మ తేలిగ్గా నవ్వేసింది. వాడి గురించి నీకు దిగులెందుకు? అతను చూసినా చూడకపోయినా నేను లేనా? వాడిని నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకోను. అలా అయితే వాడిని చూసుకున్నప్పుడు నన్ను కూడా అలాగే చూసుకో. ఈ పెళ్ళెందుకిక? అమ్మ మొహం ఉదాసీనంగా అయిపోయింది. ఆడపిల్ల ఒంటరిగా బతకలేదమ్మా. నేను చెప్పినట్లు విను. అమ్మా, పోనీ నేనతనితో చిన్ని విషయం మాట్లాడినా?
నీ పిచ్చిగాని ఇప్పుడేం చెప్తాడే, చక్కగా చూస్తానంటాడు. అదేమైనా పేపర్ మీద సంతకమా? తర్వాత చూడకపోతే? నీ పెళ్ళైపోని చిన్నీకేం భయం లేదు. నా దగ్గర ఉంచుకుంటాను. అప్పుడప్పుడు తీసుకొచ్చి చూపించి వెళ్తూ ఉంటాను. మెల్లగా అలవాటు చేద్దాం. ముందే నువ్వు పిల్లాడితో వెళ్తే అతనికి కూడా ఇష్టం కావాలిగా. అమ్మా, మనం అంత భయపడుతున్నాం. అతని కొడుకుని కూడా నేనే పెంచాలి కదా. అమ్మ 2 నిమిషాలు మాట్లాడలేదు. తర్వాత మెల్లగా, ఇదేనమ్మా మన సాంప్రదాయంలో ఉన్న లోపం. మగవాడికున్న స్వేచ్ఛ ఆడదానికి లేదు. పిల్లాడి కోసం పెళ్లి చేసుకుంటున్నట్లు అతను ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. నీ బిడ్డకి ఓ తండ్రి కావాలి. కానీ అది గట్టిగా చెప్పలేని పరిస్థితి. ఏదైతేనేంలే, నేనున్నన్నాళ్ళు వాడిని చూస్తాను. తర్వాత చదువులకి అవేవో రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా, అందులో పడే. నాకు ఏడుపొచ్చేసింది. నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావమ్మా. మరి నా కొడుకు గురించి ఆలోచించకుండా నా దారి నేనెలా చూసుకోను? ముందీ పెళ్లి కాని, తర్వాత ఆలోచిద్దాం అంటూ అమ్మ నా నోరు నొక్కేసింది. అప్పట్నుంచి నాకు మనశ్శాంతి కరువైంది. రోజూ అమ్మతో ఘర్షణ పడేదాన్ని. భూమి గుండ్రంగా ఉన్నట్లు నా పెళ్లి దగ్గరకొచ్చి సంభాషణ ఆగిపోయేది. కోపం వచ్చి అన్నం కూడా మానేసేదాన్ని. అమ్మ అదేమీ పట్టించుకోకుండా పెళ్లి ఏర్పాట్లల్లో పడిపోయింది. పెళ్లి ముహూర్తం సమీపిస్తుంది. ఎంత సింపుల్ అనుకున్నా మేళాలు తప్పలేదు. నా మనసంతా చిన్ని చుట్టూ తిరుగుతోంది. వాడిని పెళ్లికి తీసుకురావడానికి ఇష్టపడలేదమ్మ. వద్దంటున్నా వినకుండా తెలిసిన వాళ్ళింట్లో అట్టిపెట్టింది. వాళ్ళు వీణ్ణి పట్టించుకుంటున్నారో లేదో. నా మనసంతా ఒకటే పీకేస్తుంది. పెళ్లి ఎలా జరిగిందో నాకే తెలీదు. పక్కన కూర్చున్న మనిషిని చూద్దామన్న కుతూహలం కూడా నాకు లేదు. నా కొడుకు గురించే ఆలోచిస్తున్నాను. అలా మెడలో మంగళసూత్రం పడింది. మొహాన బొట్టుతో నా మొహం నాకే కొత్తగా కనపడుతుంది. మాటి మాటికి అద్దం చూసుకుందామనిపిస్తుంది. పెళ్లి కార్యక్రమాలు కాగానే నా భర్త సెలవు లేదని, బ్యాంకులో ఇన్స్పెక్షన్ అని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి తీసుకెళ్ళిపోతానని అమ్మతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం చిన్నీని కాళ్ళ మీద ఉయ్యాల ఊపుతున్నాను. వాడు చిన్న బనీన్ వేసుకున్నాడు. వాడు నాకు ప్రతి నిమిషం ముద్దుగానే ఉంటాడు. అమ్మా, నువ్వు బాగున్నావు అన్నాడు ఉన్నట్లుండి వాడు. నేను వాడిని గాఢంగా ముద్దు పెట్టుకున్నాను. అమ్మా, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? నేను అమ్మమ్మ దగ్గర ఉండాలా? వాడు పెద్ద ఆరిందలా అడిగాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అమ్మ వీడిని అప్పుడే మానసికంగా ప్రిపేర్ చేస్తుందన్నమాట. నిన్నొదిలెక్కడికెళ్తానమ్మా, నువ్వు కూడా వస్తావు నాతో అన్నాను దృఢంగా. అమ్మ అక్కడ ఏదో సర్దుతుంది. నువ్వలా నేర్పకు. నా దగ్గర ఉంచుకునేందుకు వాడిని సిద్ధం చేస్తున్నాను. కొన్నాళ్ళవని, నేను తీసుకొస్తానని చెప్పాగా అంది విసుగ్గా. అబ్బాయి నిన్ను ఎల్లుండి తీసుకెళ్తాడట. ఎల్లుండేనా? అవును. ఆడదిక్కులేని ఇల్లు ఎన్నాళ్ళుంటాడు? నువ్వు స్కూల్కి వెళ్ళటానికి అక్కడి నుంచి కూడా వీలేనట. సిటీ బస్సు సౌకర్యం కూడా ఉందట. నేనేమీ వినలేదు. చిన్నీతో క్యారమ్స్ ఆడుతూ కూర్చున్నాను. వాడికి ఇంకా చేతకాదు. స్ట్రైకర్తో కాయిన్ని కన్నం దాకా తోసుకొస్తాడు. చిన్నీని వదిలి వెళ్ళాలంటే క్షోభగా ఉంది నా మనసు. పోనీ అతనితో ముందే చెప్పేస్తే, చిన్నీతో సహా వస్తానని. ఏదో జంకు నన్ను వెనక్కి లాగుతుంది. ఒక వివాహం దెబ్బతిన్న కారణంగా వచ్చిన భయమా అది? ఏమో, ఈ భయపడే జబ్బు నాకేనా, ప్రతి భార్యకి ఉంటుందా? భర్తకి ప్రతి విషయంలోనూ ఎస్ బాస్ అనకూడదని తోటి టీచర్లతో వాదించే నేను ఇవాళ నా కొడుకు నాతోనే ఉంటాడని అడగడానికి సంకోచిస్తున్నాను. అతని మనసులో మాటేమిటో తెలీదు. అతను నా కొడుకుని చూసే ఉంటాడు. కానీ ఏ అభిప్రాయం చెప్పలేదు. దగ్గరికి పిలవలేదు. ప్రేమగా ఆప్యాయంగా పేరన్న అడగలేదు. రేపు వాడి భవిష్యత్తు ఏంటి, ఎలా ఉండబోతుంది? ఇది నా మనసుని వేధిస్తున్న ప్రశ్న. నువ్వు ప్రతి ఆదివారం వచ్చి చిన్నితో గడపొచ్చు. ఎక్కడో దూరాన ఉన్నాడని బాధపడక్కర్లేదు. అమ్మ తన కూతురు గురించి తాపత్రయపడుతుంటే నేను నా కొడుకు గురించి తాపత్రయపడుతున్నాను. వాడికి అమ్మ ప్రేమను ఇప్పటి నుంచే దూరం చెయ్యాలా? ఆ అనుకున్న ఎల్లుండి కిర్రుని తిరిగొచ్చింది. అమ్మ 2 సూట్ కేసులు, ఓ బుట్ట రెడీ చేసింది. నాన్న హైరాణ పడి పచ్చళ్ళు, ఏవో తినుబండారాలు, చలిమిడి అన్నీ చేసింది. నా భర్త అన్న టైంకి వచ్చేశాడు. అతనితో పాటు ఇంకెవరూ రాలేదు. తల్లి తండ్రి లేరు. బంధువుల్లో ఉన్న ఆడపిల్లలని చేసుకోనన్నాడని అందరూ దూరమయ్యారు. ఇంట్లో ఓ పనిపిల్ల. ఆమె సహాయంతో కొడుకుని చూసుకుంటున్నాడు.
అతను రాగానే కొడుకుతో, అదిగో అమ్మ, వెళ్ళు అని చూపించాడు. నాలో ఉన్న సహజ సంకోచం వాడిని ఎత్తుకునేటట్లు చేసింది. అతనేమైనా అనుకుంటాడేమోనని వాడిని ముద్దు పెట్టుకున్నాను. నా భర్తని ఆనందపరచడం ప్రారంభించానా? నాలో ఎందుకీ బలహీనత? నాకున్న మొహమాటం అతనికి లేదు. అదిగో అమ్మా అని ధైర్యంగా కొడుకుకి చూపించినట్టు, అడుగో మీ నాన్న అని చెప్పే ధైర్యం నాకుందా? ఎందుకిలా నా నోరు మూతపడిపోయింది? నా మనసులో ఏవేవో ఆలోచనలు. అతని కొడుకు చాలా బావున్నాడు. తెల్లటి తెలుపు, ఒత్తైన జుట్టు, ముద్దుగా ఉన్నాడు. గోళ్ళు కూడా నీటుగా కత్తిరించి ఉన్నాయి. వాడు చిన్ని దాదాపు ఒకటే వయసు కావచ్చు. నీ పేరేంటి అని అడిగాను, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని. చాకెట్ అని వాడు ముద్దు ముద్దుగా చెప్పాడు. పక్కనే ఉన్న నా భర్త నుంచి సమాధానం వచ్చింది, సాకేత్ అని. అతను అప్పుడు కూడా నా కొడుకు పేరు అడగలేదు. భోజనానికి ముందు వాష్ బేసిన్ దగ్గర సోప్తో చెయ్యి కడుక్కొని మరీ వచ్చాడు సాకేత్. మంచి అలవాటే అనుకున్నాను మనసులో. భోజనం చేయగానే ఇద్దరు గదిలో పడుకున్నారు. నేను చిన్నీకి అన్నం తినిపించాను. ఎలాగో ఏడుపు ఆపుకొని కళ్ళు తుడుచుకున్నాను. మెల్లగా దొడ్లోకి తీసుకెళ్ళి, నాన్న, అమ్మమ్మని ఏడిపించకు, వేళకు అన్నం తినేయి, అల్లరి చేయకు, నేను మళ్ళీ వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని వాడికి ఏవేవో చెప్పాను. వాడు ఏవో చెగోడీలు తింటున్నాడు. వాడికేం తెలుస్తుంది నా బాధ? అన్నిటికీ తలూపుతున్నాడు. వాడిని విడిచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లేను. వాడుండగలడా? నేనుండగలనా? అమ్మా, మన ఇంటికొచ్చిన ఆయన పేరేంటి? పేరా? ఆ, కమలాకర్ రావో ఏదో కమల్ అంటారట చెప్పాను వాడికి. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి చిన్ని, సాకేత్ టీవీలో డిస్కవరీ ఛానల్ చూస్తున్నారు. అమ్మా, వీడికి కూడా టీవీలో ఇదే ఇష్టమంట. చిన్ని సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. వాడు వేడు అంటే కమల్ ఏమనుకుంటాడోనని భయపడ్డా. కానీ అతను మౌనంగా టీవీ చూస్తున్నాడు. బహుశా ఎక్కువ మాట్లాడడనుకుంటా. మర్యాదకైనా చిన్నిని పలకరించొచ్చు కదా. ఏమిటి మనస్తత్వం? నా కొడుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోగలనా? ఆలోచిస్తూనే రెడీ అయిపోయాను. కమల్ ఎప్పుడు రెడీ అయ్యాడో తెలీదు. వరండాలో పచార్లు చేస్తున్నాడు. అతను కారు పిలిపించాడు. సూట్ కేసులు అన్నీ పెట్టాము. అమ్మ చాదస్తంగా డిక్కీ అంతా సామాను నింపింది. నా మొహంలో సంతోషం లేదు. కొత్త కాపురానికి, కొత్త జీవితానికి స్వాగతం పలుకుతున్నానన్న ఆనందమూ లేదు. చిన్ని ఒంటి మీద చొక్కా కూడా లేదు. బనీనుతోనే ఉన్నాడు. చిన్ని అమ్మ గేటు దగ్గర నిలబడ్డారు. నేను కారు దగ్గరికి అడుగు వేశాను. సడన్గా అతను వెనక్కి తిరిగి చూసి మొహం చిట్లించాడు. నా వంక కోపంగా చూశాడు. నాకు అర్థం కాలేదు. ఏంటిది అన్నాడు తీవ్రంగా. అమ్మ భయపడిపోయింది. ఆ, ఏమైంది బాబు? చిన్నిని రెడీ చేయలేదే? వాడు రావటం లేదా? అమ్మ నేను మొహాలు చూసుకున్నాం. ఒక్క క్షణం ఏం మాట్లాడాలో తెలియలేదు. మీది కొత్త కాపురం కదా బాబు, వాడిని నా దగ్గర ఉంచుకుందామని. అయితే సాకేత్ని కూడా ఉంచుకుంటారా? కొత్త కాపురం కదా, వాడు మాత్రం దేనికి? అమ్మ తెల్లబోయింది. ఏమీ మాట్లాడలేదు. మీరిలా చెయ్యొచ్చా అసలు? చిన్ని తల్లిని విడిచి ఉండగలడా? నువ్వైనా వాడిని ఎలా వదిలొస్తున్నావు శాంతి? ఉండగలవా? లేకపోతే నా కొడుకులో నీ కొడుకుని చూసుకుంటూ గడిపేస్తావా సినిమాల్లో మాదిరి? నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ ఏమీ మాట్లాడలేకపోయాను. నా కొడుకుని చూడాల్సిన బాధ్యత నీకెంతుందో చిన్నిని చూడాల్సిన బాధ్యత కూడా నాకంతే ఉంది. మన పెళ్లి ఎప్పుడైందో అప్పటినుంచి మనకిద్దరు పిల్లలు. వాళ్ళు అన్నదమ్ములు. మనం లేకపోయినా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడు. గుర్తుపెట్టుకో. వాడిని 5 నిమిషాల్లో రెడీ చేయి. చిన్ని, అన్నయ్య వేసుకున్న లాంటి జీన్స్ వేసుకుని కారెక్కు త్వరగా అని అన్నాడు. చిన్నికి ఏమర్థమైందో తూనీగలా రెడీ అయి వచ్చాడు. నా భర్త వాడినెత్తుకొని కారులో కూర్చోపెట్టాడు. అమ్మ కళ్ళ నిండా నీళ్లతో నమస్కరించబోతుంటే అతను వారించాడు. మీరు కూడా రండి అని అమ్మని కూడా రమ్మన్నాడు. కానీ అమ్మ తర్వాత వస్తా అంది. అందరం కారులో కూర్చున్నాం. మా మధ్యలో మా పిల్లలిద్దరు. నా చెయ్యి సాకేత్ మీద, నా భర్త చెయ్యి చిన్ని మీద. ఆగిపోతుందనుకున్న నా గుండె తిరిగి ఉత్సాహంగా పనిచేయటం మొదలెట్టింది. భవిష్యత్తును తలుచుకుంటూ. విధి రాసిపెట్టి ఉండటం అంటే, ఎడారిలో కూడా చల్లని పూలవాన కురవటం అంటే ఇదే. కథ సమాప్తం.
ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.